సమస్యలపై ప్రభుత్వం వైఖరి భారత్ మాతా కీ భారత్ మాతా కీ మున్సిపల్ కమిషనర్ గారికి భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ తరఫున హౌసింగ్ బోర్డు మరియు అంబేద్కర్ కాలనీ, గణేష్ నగర్, కృష్ణా కాలనీ, రామన్నపల్లిలో వర్షాకాలం వచ్చిందంటే వరద నీటితో ముంపు ప్రాంతాలన్నీ ఇళ్లలోకి నీళ్లు పోయి వస్తువులు ఆ ప్రజలు నైట్ పూట పడుకుంటే ఆ ఇంట్లోకి వచ్చి పడుకున్న వాళ్ళకి బెడ్లు తడిసి వాళ్ళు నిద్రలో ఎక్కడికి పోవాలో అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పి మేము కమిషనర్ గారి దృష్టికి పెన్నెల తీసుకుపోయినాం. కమిషనర్ గారు తూతూ మంత్రంగా ఆ కాలువల్లో చెత్త చెదారాన్ని తీపించడం తప్ప ఒక కొత్త కాలువ నిర్మించడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఇదే కమిషనర్ గారు 2 సార్లు అవార్డు తీసుకున్నారు. ఎవరు కడితే పనులు కడితే జమ్మికుంట మున్సిపాలిటీ ప్రాంత ప్రజలు ముక్కు పిండి వసూలు చేసిరు. 2024-25 గత ఆర్థిక సంవత్సరంలో పన్నులు 100% సాధించినామని చెప్పి జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. మరియు 2025-26 అంటే ముందస్తుగా అమాయక ప్రజల్ని ముక్కు పిండి వసూలు చేసి ఆ నిధులు ఏం చేస్తున్నారు కమిషనర్ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మేము గత నెల ముఖ్యంగా హౌసింగ్ బోర్డు, అంబేద్కర్ కాలనీ, 26వ వార్డులో ఉన్నటువంటి కృష్ణా కాలనీలో, 3వ వార్డులో ఉన్నటువంటి రావన్నపల్లిలో దుస్సమడుగు నుండి ఆ మా హనుమాన్ టెంపుల్ వరకు మొత్తం వర్షాకాలం వచ్చిందంటే మొత్తం వర్షంలో ఇండ్లు అన్నీ మునుగుతాయి. వాటిని పరిష్కరించాలని మేము వినతి పత్రం ఇస్తే ఇప్పటి వరకు కూడా కమిషనర్ గారు మాకు నిధులు లేవని చెప్పి చెప్తున్నారు. మొన్న మీరు 2 సంవత్సరాల ఆర్థిక సంవత్సరాల నిధులు వసూలు చేసి ప్రత్యేకంగా మీరు మున్సిపల్ ప్రత్యేకంగా ఒక అభినందన సన్మానం చేసుకున్నారు. మరియు మనకి ప్రభుత్వం తరఫున కూడా 3 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. ఆ 3 కోట్ల రూపాయల నిధుల్ని ఇప్పుడు దోసుకోవడానికి కౌన్సిలర్ లేరు. అప్పుడు గతంలో ఉన్నటువంటి పాలకులు ఏం చేయలేదు. ప్రతి వార్డులో వాళ్ళు సీల్డ్ కవర్ కౌన్సిలర్లు ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలుసు వాళ్ళు సీల్డ్ కవర్లు ఇస్తే వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టారు. తూతు మంత్రంగా 5 సంవత్సరాలు జరిగినాయి. ఏ కౌన్సిలర్ కూడా ఆ మున్సిపాలిటీ పైన ఒక్కరోజు పోరాటం చేసింది కానీ మా వాళ్ళకి సమస్య ఉందని చెప్పినటువంటి కౌన్సిలర్ లేనేలేడు. అంతా సీల్డ్ కవర్ కౌన్సిలర్ ఉన్నారు. ఆ పాలన 5 సంవత్సరాలు అది ఉండా లేనట్టే గత 5 సంవత్సరాల పరిపాలనలో మొత్తం మున్సిపాలిటీ గత 10 సంవత్సరాలు ఎన్నికలకు పోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యేక పాలన అధికారులైనా చొరవ తీసుకుంటారని చెప్పి మేము పెన్నెల ఆశించినాం. ఇప్పటి వరకు కూడా మున్సిపల్ కమిషనర్ గారు కానీ ప్రత్యేక అధికారి కానీ ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇది మేము సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఎందుకంటే 3 కోట్ల ప్రత్యేక నిధులు తెచ్చుకున్నారు. ఆ 3 కోట్ల నిధులు పెట్టి మీరు హౌసింగ్ బోర్డులో కానీ, రావన్నపల్లిలో కానీ, కృష్ణాకాలిలో కానీ ప్రత్యేకంగా కొత్త కాలువ నిర్మిస్తే వరద ముంపు ప్రాంతం 50% తగ్గుద్ది. పట్టణంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్య హౌసింగ్ బోర్డు కాలనీ సమస్య, అంబేద్కర్ కాలనీ చౌరస్తా, శ్రీనివాస చౌరస్తా అంటే 3 వరద ప్రాంతాల్లో ఎప్పటికి కూడా వర్షం వస్తే రాత్రి వాళ్ళు మంచాల మీద పండుకునే పరిస్థితి, అంటే కింద సామాన్లు కూడా దొరుకునే పరిస్థితి ఉన్నది. ఈ సమస్యపై పలుమార్లు మన అధికారులకు దృష్టి తీసుకొచ్చినప్పుడు కూడా పట్టించుకోలేదు. ఉప ఎన్నికల సమయంలో మేము చేసిన అభివృద్ధి తప్ప ఇంతవరకు ఈ పాలకవర్గం కావచ్చు, ఈ మున్సిపల్ అధికారి కావచ్చు ఎక్కడ అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి చేయని తక్షణమే మేము చేయకపోతే గత 15 రోజుల తర్వాత జమ్మికుంట పట్టణంలో నిరసన దీక్షలు చేపట్టే విధంగా ప్రయత్నం చేస్తాం, కార్యక్రమం చేస్తాం చెప్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మేము ఉద్యమాలు చేసి ప్రభుత్వ ప్రజల జరిగే పనులు అభివృద్ధి పనులు సాధిస్తామనే విధంగా ప్రయత్నిస్తాం తెలియజేస్తున్నాం. అలాగే
వార్డులలో ఉన్న డ్రైనేజీలో ఉన్న సిల్టులు తీసేసి ప్రజల్ని కాపాడాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. అలాగే ఈ మధ్యలో మీరు శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం, పాత శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం దగ్గర ఒక కల్వాటు కట్టారు. దాని పైకి వెళ్ళి ఒక పెద్ద పైప్ లైన్ ఉంది, మన మెయిన్ ట్యాంక్ పోయే పైప్ లైన్ ఉంది. దాంతో నీళ్లు కట్టుకొని కృష్ణా కాలనీ, గణేష్ నగర్ మళ్ళీ మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ పైప్ లైన్ దగ్గర దానికోసం ఇప్పటికీ మా వాళ్ళు ఒక 10 సార్లు మీకు వినతి పత్రం ఇచ్చి ఉంటారు. ఈ రోజు వరకు కూడా దాన్ని మీరు పరిష్కరించలే. మీ ఇంజనీర్ వ్యవస్థ కూడా ఇప్పటి వరకు పరిష్కరించడానికి ప్రయత్నం చేయలే. ఎందుకంటే ఒక్క వర్షం పడ్డదంటే ఒక 100 నుంచి 200 ఇల్లు మునిగిపోయే పరిస్థితి ఉంది. దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ డ్రైనేజ్ కట్టిన ప్రాంతం లోపల ఉన్న ఆ పైప్ లైన్ ఎలా సరి చేయాలో చూడండి. దాని తర్వాత అక్కడనే ఒక రోడ్ ఉంది, ఆ రోడ్ను కూడా ఆక్రమించుకోవడానికి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాటిని అన్నింటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మీ సందర్భంగా కోరుతూ వెంటనే ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పి దానికోసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంటుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.